గౌరవారం ప్రజానీకానికి ధన్యవాదాలు, నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు అందిస్తూ గ్రామ దేవత నిరంతరం మనల్ని కాపు కాసుకునేటువంటి గ్రామ దేవత యొక్క ఉత్సవాలను ఎప్పుడో మనం పుట్టక ముందు దాదాపు 80 సంవత్సరాల ముందు చేశారని చరిత్ర చెబుతుంది. కానీ ఈ రోజుని గ్రామస్తులందరూ కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈరోజు ఈ గ్రామ దేవత యొక్క జాతరను జరుపుకున్నందుకు గౌరవరం ప్రజానీకానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఉండాలని, ఆ తల్లి దీవెనలు ఈ విధంగా ఉండబట్టే మన గ్రామంలో పంటలు సుభిక్షంగా పండుతున్నాయి, మన బిడ్డలు ప్రయోజకులయ్యారు. ఈరోజు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఖండాంతరాలు దాటి భారతదేశం దాటి ఇతర దేశాల్లో మన విద్యార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఈరోజు 100 మంది ఉద్యోగస్తులుగా మారారంటే ఆ తల్లి దీవెనలు కూడా ఉన్నాయని, అదేవిధంగా గ్రామం కూడా ఆనందంగా ఉందని, గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నామని, ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగరంగంగా వైభవంగా నిర్వహించుకున్నందుకు గ్రామ ప్రజానీకానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కష్టాల కడల్లో ఉన్న రోజున ఎలక్షన్లో ఈ గ్రామంలో సంచరించకపోయినప్పటికీ కూడా ఒక్కరోజు 2 గంటలు మాత్రమే ఈ గ్రామానికి వచ్చినా వీళ్ళు హక్కును చేర్చుకున్నారు, నన్ను ఆదరించారు, సొంత బిడ్డగా ఆశీర్వదించారు. పోలేరమ్మ సాక్షిగా పోలేరమ్మ దీవెనల కోసం నన్ను ఆ గుడి దగ్గర తీసుకుపోయారు. ఆ యాప చెట్టు కింద నిలబెట్టి ఆ రోజున నా చేత 4 మాటలు మాట్లాడించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే విధంగా నాకు ప్రేరణనిచ్చారు. నేను ఏ మాట అయితే ఇవ్వటం జరిగిందో ఆ మాట మీద ప్రజలందరూ కూడా నన్ను హక్కును చేర్చుకుని ఎనలేని మెజార్టీనిచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గ్రామం ఈరోజు గౌరవరం. ఆ గ్రామాన్ని అందుకనే నాడు చెప్పినట్టుగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. ఈ రోజున ఈ గ్రామం దేవతలకు నిలయమైనటువంటి ఈ గ్రామం. ఎందుకంటే వారంలో ఈ 6 రోజుల పాటు ప్రతి గుడిలోనూ గ్రామస్తులందరూ కూడా కూర్చొని భజనలు చేయడం చాలా కొత్త సాంప్రదాయం, కొంచెం మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయం నాంది పలికిన గ్రామం అంటూ ఏదైనా ఉందంటే అది గౌరవరం. సాయిబాబాని ఈ ప్రాంతంలో పరిచయం చేసిన గ్రామం అంటూ ఏదన్నా ఉందంటే గౌరవరం. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలాలన్నీ కూడా గౌరవం నుంచే ప్రారంభమని. గౌరవరం అనగానే ముందు గౌరవానికి పేరున్నటువంటి ఊరు. గౌరవం ఎప్పుడు వస్తుందంటే సనాతన ధర్మం ప్రకారం దేవుళ్ళని ఎవరైతే ఆదరిస్తారో ఆ గ్రామాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. ఆ గౌరవరంలోనే ఉంది ఆ గౌరవానికి తగ్గ ఊరుగా. కాబట్టి అటువంటి ఊర్లో ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ పోలేరమ్మ జాతరను ఈరోజు నిర్వహించుకొని అందరూ కూడా ప్రతి ఇంట అల్లుళ్ళు పిలుచుకున్నారు, బంధువులు పిలుచుకున్నారు, మిత్రులు పిలుచుకున్నారు, స్నేహితులు పిలుచుకున్నారు, తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని కష్టాలన్నీ మర్చిపోయి అందరూ ఈ 3 రోజుల పాటు ఆనందంగా జరుపుకున్నందుకు ఈ గ్రామ ప్రజానీకానికి మరింత ఇంకా మేలు చేకూరాలని ఆ దేవదేవులను అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంకా కూడా ఎక్కువ సందర్భాల్లో వీళ్ళందరూ కూడా దైవ చింతనలో ఉండాలని మనసారా కోరుకుంటూ, వాళ్ళ యొక్క సమిష్టి కృషికి వాళ్ళందరి ముఖ్యంగా బాబురెడ్డి, శ్రీనివాసరెడ్డి, మిగతా నాయకులందరూ కూడా కృషి ఫలితంగా ఈరోజు ఈ కార్యక్రమాలలో అందరూ కూడా పాలు పంచుకునే విధంగా ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ కూడా అవాంతరాలు సంఘటన జరగకుండా వాళ్ళకి సహకరించినందుకు పోలీసు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి కృషి ఈరోజు ఈ గ్రామంలో ప్రశాంతంగా జరిగింది. ఆ జరిగినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరొక్కసారి ఆ దేవత ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ గ్రామ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.